తమ కన్న కూతుర్ని అప్పచెప్పాలంటూ ఓ కన్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. అన్నమయ్య జిల్లా రాయచోట పట్టణంలోని మసాపేటకు చెందిన పెద్ద మస్తాన్ వలీ అనే వ్యక్తికి ముగ్గురు కూతుర్లు కాగా ఆయన మొదటి కుమార్తె మస్తాన్ బీకి 8 నెలల క్రితమే రాయచోటికి పట్టణానికి చెందిన మస్తాన్ వలీతో వివాహం జరిగింది. వివాహిత అయిన మస్తాన్ బిని మమ్ముల్లా మనోజ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో మమ్ముల్లా మనోజ్ చేసిన మోసానికి పెద్ద మస్తాన్ వలీ పోలీసులను ఆశ్రయించారు. ఆయన కూతురుకు సంబంధించిన వివరాలేమీ తెలియక ఆమె ఎలా ఉందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితులకు భయపడకుండా తమ కూతురు తమ దగ్గరికి వచ్చేయాలని కోరుకుంటున్నారు. పోలీసులు తమ కూతురుని తమకు అప్పచెప్పి తమకు న్యాయం చేయాలని పెద్ద మస్తాన్ వలీ కన్నీటితో వేడుకుంటున్నారు. నమస్కారము. మాది అన్నమయ్య జిల్లా. నా పేరు పెద్ద మస్తాన్ వలీ. నాకు ముగ్గురు కూతుర్లో మొదటి కూతురు వచ్చి మస్తాన్ బి. గోషా పరిధిలో సాకున్నాను. కాలేజీకి పోతానింది. కాలేజ్ డిటీసీ స్కూల్లో కడప జిల్లా 3వ స్థానము. మా పాప రాజు స్కూల్లో టీచర్గా పోతానింది. మమ్మల్ని రామ్మూర్తి గారు కానీ అక్కడ టీచర్గా పోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేసినాయంటే మా పాప అందంగా ఉందని చేతబడి చేసి వశీకరణం చేసుకొని వాళ్ళ కొడుకును మమ్మల్ని కృష్ణమూర్తికి తగిలించినాడు. తర్వాత 3 నెలల కిందట మా పాపను వాళ్ళు లేపుకొని పోయి నేను మిస్సింగ్ కేసు పెట్టాను. మిస్సింగ్ కేసు పెడితే అక్కడి నుంచి వచ్చాను. మా పాపకు ఆల్రెడీ 8 నెలల కిందట మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయిన పాపకు వాళ్ళు ఇంటికి పంపించాలా లేదా, మా పాపకు నోరు తెలిస్తే అసభ్యకర చిత్రాలు వాళ్ళు వీడియోలు పెట్టుకొని మా పాప చేతబడి చేసి వాళ్ళు చేసినారు. వాళ్ళు ఏమి చెప్తే అది 10 మంది చూస్తున్నారు పోలీస్ స్టేషన్లో. ఆ పిల్లోడు మా పాపకు బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపుల్లో ఆ పిల్లోని చేతనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అల్లుడు మస్తాన్ వలీ ఏం చేసినాడంటే మళ్ళీ కేసు వేసి మళ్ళీ పిల్లంపించినాడు. మళ్ళీ పిల్లంపించి ఏంది వాళ్ళ భార్యను పిల్లంపించుకున్నాడు. పిల్లంపిస్తే మళ్ళీ ఏం చేశాడు మమ్మల్ని కృష్ణమూర్తి మళ్ళీ మా పాపను బెదిరిస్తాడు. రాత్రి బెదిరించి వాళ్ళతోటే పోయినాడు. అమ్మ సుజాతమ్మ గారు నువ్వు ఏం చెప్పినావు, 30 మంది రౌడీలు పోలీస్ స్టేషన్ ముందు ఉండా అన్నావు. అది వేస్ట్ మాట, చెప్పద్దు తల్లి, అవన్నీ వేస్ట్ బ్రదర్. నీకు దయవుంచి నా బిడ్డను నాకు కనబరిచేట్టుగా పోలీసు వారికి మేము కోరుకునేది ఒకటే విన్నపం. మేము 3 నెలలు అయింది మా బిడ్డను చూసి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో 2 మాటలు చూపించారు. దయవుంచి మా బిడ్డను మాకు ఇంటికి వచ్చేట్టుగా చేయండి. కానీ మా బిడ్డకు మమ్మల్ని కృష్ణమూర్తి ఏం చేస్తుందంటే వాళ్ళు వేరే వీడియోలు అసభ్యక వీడియోలు పెట్టుకొని వాళ్ళ నాయన చేతబడి చేస్తాడు. వాళ్ళ నాయన మా పాపకు చేతబడి చేసి మా ఇంటికి రానియకుండా చేస్తున్నారు. మీ అమ్మ నాయనల దగ్గరికి పోతే మేము ఇది వైరల్ చేస్తామని చేస్తున్నారు. మా అల్లుడు వచ్చి మా తలకాయ తినిపోతున్నాడు. దానివల్ల అల్లుడు కేసేసి తర్వాత మా కూతురిని మా ఇంటికి పంపించాక చేయండి. ధన్యవాదాలు. నమస్తే.